హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనకు టీజీపీకి సంబంధించి గ్రూప్ 1 అండ్ 2 అండ్ 3 అన్ని రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా నేను రిజల్ట్ తర్వాతనే వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే చాలామంది సక్సెస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మొదటిగా కంగ్రాచులేషన్స్. చాలామంది ఈ 3 రిజల్ట్స్లో చాలామంది ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనకి కొంచెం టాప్ ర్యాంక్లో ఉన్న వారికి ఆల్మోస్ట్ జాబ్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి తెలిసిపోతుంది. సో వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇక్కడ మనకి చాలా దగ్గరలో ఉండి లేకుంటే ఇంకొంచెం ర్యాంకు దూరం వచ్చి మిస్ అయిన వాళ్ళు, చాలా కష్టపడి మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. ఎందుకంటే మనకి ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే జస్ట్ 10 to 20% మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అది కామన్, అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఈ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా మనము సక్సెస్ అయ్యేది ఎవరు అంటే ఎన్ని పోస్టులు ఉంటాయో అంతమంది మాత్రమే సక్సెస్ వస్తుంది. అంటే సక్సెస్ కాని వాళ్ళు మరి ఎప్పటికీ సక్సెస్ కాలేరా అంటే అది కాదు. ఇక్కడ ఏంటంటే పోస్టులు అనేటివి అన్నీ ఉన్నాయి కాబట్టి టాప్ అంతమందికి మాత్రమే ఇక్కడ సక్సెస్ రేట్ అనేది అది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. కాకపోతే ఇక్కడ రిజల్ట్ మాత్రమే వెనక ముందు అయిపోతుంటాయి. అంటే చాలామంది ప్రతి ఒక్కరు కూడా 6 సంవత్సరాలు చదివిన వాళ్ళు, 7 సంవత్సరాలు చదివిన వాళ్ళు, 8 years చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 3-4 years చదివిన వాళ్ళు, 6 monthsలో చదివి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. రైట్, ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే చాలామంది కూడా చాలా ప్రాపర్గా కష్టపడి చాలా మంచి కంటెంట్ ఉండి టైం స్పెండ్ చేసి ఎన్నో సాక్రిఫైస్ చేసి అన్నీ వదిలిపెట్టేసి కేవలం ప్రిపరేషన్లో ఉండి కూడా జాబ్ సాధించిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. రైట్, అందులో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అనగానే ఒకసారి ఎంటర్ అయితే అంత ఈజీగా మనం బయటికి వెళ్ళలేము అంత ఈజీగా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలామందికి దగ్గరలో వచ్చి మిస్ అయి ఉంటుంది. మరి ఈ మిస్ అయిన వాళ్ళు ఫెయిల్యూర్స్ అని చెప్పేసి అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరైతే సక్సెస్ సాధించిన వాళ్ళంతా కష్టపడి ఉండి ఉంటారు. వాళ్ళు చదివిన బుక్స్ అవే, వీళ్ళు చదివిన బుక్స్ అవే, వీళ్ళు టైం స్పెండ్ చేసి ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు కష్టపడ్డారో యాజ్ ఇట్ ఈస్గా ఆల్మోస్ట్ అదే రేంజ్లో కష్టపడి ఉంటారు. అదే కోచింగ్లో, అవే బుక్స్ అంతా యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం ర్యాంకు వెనక అటు ఇటు అయిపోయి మనము సక్సెస్ రేట్కి కొంచెం దూరంలో ఉందని చెప్పేసి చెప్పవచ్చు. మరి దీనికి చాలా రకాల రీజన్స్ ఉంటాయండి. ఇక్కడ చాలామంది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ర్యాంకు రాలేదు అనగానే నాకు టాలెంట్ లేదు, నా సామర్థ్యం లేదు, కెపాసిటీ లేదు, నాకు ఎబిలిటీ లేదు, నాకు కంటెంట్ లేదు, ఇవన్నీ చాలా రకాలుగా ఏంటంటే డిమోటివేట్ అవ్వడం కావచ్చు, డిసప్పాయింట్ అవ్వడం కావచ్చు. మెయిన్గా ఫస్ట్ థింగ్ అది ఆలోచిస్తారు చాలామంది. ఎందుకంటే ర్యాంక్ రాలేదంటే నాకు అంత శక్తి లేదు కావచ్చు, అంత ఎబిలిటీ లేదు కావచ్చు అని ఒక పాయింట్ ఆఫ్లో వెళ్ళిపోతారు. బట్ నాట్ కరెక్ట్ దట్. ఎందుకంటే చాలా రకాల సిచ్యువేషన్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కావచ్చు, ప్రాబ్లమ్స్ అనడానికి లేదు, సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఎకనామికల్ సిచ్యువేషన్స్ కావచ్చు, రైట్, మనము చేసే ప్రొఫెషన్ సిచ్యువేషన్ కావచ్చు, లేదు ఇంకేదైనా మన మెంటల్ కండిషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు. ఆ టైంలో మనము ఎగ్జామ్ కరెక్ట్ అటెంప్ట్ చేసి ఉండకపోవచ్చు, ఒక 1 or 2 marks అటు ఇటు అయినాయి అనుకుంటే. ఇట్లా చాలా రకాల థింగ్స్ ప్రభావం అయితే ఉంటుంది. చాలా రకాల సిచ్యువేషన్స్ ప్రభావం కావచ్చు, చాలా రకాల కండిషన్స్ వల్ల కావచ్చు ఇక్కడ ఫెయిల్యూర్ అనేది వచ్చి ఉంటుంది. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని చెప్పేసి నేను రాయడం జరిగింది కదా. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ పర్మనెంట్. మనకి మైట్లో ఒక సినిమాలో చెప్తా ఉంటాడు, సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ అని చెప్పేసి. సక్సెస్ వచ్చినప్పుడు డెస్టినేషన్ కానప్పుడు ఫెయిల్యూర్ డెస్టినేషన్ ఎట్లయితుంది, ఫెయిల్యూర్ పర్మనెంట్ ఎట్లయితుంది ఒకసారి ఆలోచించాలి. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళు చాలామందికి ఒక ఫియర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడితేనే జాబ్ రాలేదు, ఇంకా మళ్ళీ ట్రై చేయాలన్నా అనే ఒక క్వశ్చన్ మార్క్ చాలా స్ట్రాంగ్ పడి ఉంటుంది ఈ టైంకి. ఎందుకంటే ఇది ఎమోషనల్ టైం. అందుకోసం నేను వెంటనే వీడియో చేయడానికి కారణం ఏంటంటే వెంటనే మనం చేస్తే అది ఫ్లోలో ఒక డెసిషన్ అనుకుంటాం, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దానికి ఎమోషనల్లో మనం ఏ డెసిషన్ కూడా తీసుకోవడానికి లేదు. ఫస్ట్ అయితే వచ్చిన వాళ్ళకి రిలాక్స్ అయిపోతారు, బట్ రాని వాళ్ళు కూడా రిలాక్స్ కావాలి ఈ టైంలో. ఎందుకంటే రిలాక్స్ అయ్యి మనం ఒక్కసారి మంచిగా ప్రాపర్గా ఆలోచించి మనం ఏ డెసిషన్ తీసుకోవాలో కొంచెం ప్రాపర్గా ఆలోచిస్తేనే సెట్ అవుతుంది. దానికోసం అని చెప్పేసి నేను నా వంతుగా అంశాలు కొన్ని విషయాల మీద డిస్కస్ చేయదలుచుకున్నాను కాబట్టి వీడియో చేస్తున్నాను. మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, పర్సనల్గా మీరు కూడా మాట్లాడండి. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమన్నా ఎమోషనల్ కావచ్చు, లేకుంటే మెంటల్గా మీ సిచ్యువేషన్ కనుక మరీ మెంటల్ ఎమోషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారంటే నాకు కాల్ చేయండి. మీకు టెలిగ్రామ్లో మీరు నాకు హాయ్ అని మెసేజ్ పెడితే నేను నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ పెడతాను, మీరు కాల్ చేయవచ్చు, నాతో మాట్లాడవచ్చు. మీ సిచ్యువేషన్ ఏంది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయవచ్చు. నో ప్రాబ్లం. రైట్, ఇక్కడ మనకి
ఫస్ట్ ఏంటంటే వాట్ నెక్స్ట్ అని చెప్పేసి రాయడం జరిగింది. వాట్ నెక్స్ట్ అంటే మనము వెంటనే డెసిషన్ తీసుకునే పరిస్థితి ఇప్పుడు కాదు. ఎందుకంటే కాకపోతే ఏంటంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండాలి, దేనికి అనుకూలంగా ఉండి ఎలాంటి పరిస్థితులను మనము పరిగణ తీసుకొని డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి నేను పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తాను. ఫెయిల్యూర్ అయితే ఈజ్ నాట్ పర్మనెంట్. ఫెయిల్యూర్ అనేది ఎవరికి పర్మనెంట్ కాదు. 100% ఫెయిల్యూర్ అంటే సక్సెస్ అంటే కేవలం కాంపిటేటివ్ ఫీల్డ్లోనే జాబ్ కొట్టి సాధించడం సక్సెస్ కాదు. చాలామంది చదువుకునే వాళ్ళు కూడా ఈరోజు ప్రపంచంలోనే ధనవంతులు ఉన్నారు, మన దేశంలో ధనవంతులు ఉన్నారు, రాష్ట్రాలలో ధనవంతులు ఉన్నారు, మంచి మంచి సంపాదనలు ఉన్నారు, మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, మంచి పొలిటీషియన్స్ ఉన్నారు. ఓకే, స్టడీస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ అవర్ లైఫ్, అంతే, ఒక పార్ట్ మాత్రమే. ఓకే, అదర్ థింగ్ అనేది చాలా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం ఆలోచించి మనం ఏ రూట్కి అయితే సెట్ అవుతాము ఆ విషయాలన్నీ మనము డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం ఏంటంటే ఒక చిన్న 1 or 2 years టైం కేటాయించి జాబ్ రాలేదని చెప్పేసి వెంటనే మనల్ని మనము జీరో అనుకుంటాం. ఎస్, నేను జీరో, నేనేం పనికిరాను ఇంతే అని చెప్పేసి వెంటనే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది జీరో చేసేసుకుంటాం. అది కరెక్ట్ కాదు. అట్లనే ఈ టైంలో ఒకరి సానుభూతికి లొంగకండి. అంటే చాలామంది జాబ్ రాలే అంటేనే ఒకరిని పక్కన పెడితే ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఎందుకంటే అమ్మా నాన్న మనము తప్పు చేసినా మనల్ని ప్రేమిస్తారు, మనకి సక్సెస్ అయినా ప్రేమిస్తారు, ఫెయిల్యూర్ వచ్చినా కూడా ప్రేమిస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మనకి సరళ బిడ్డ మనకి ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చింది కదా, లెవిట్ వదిలిపెట్టేసాయి, మనం ఇంకా ఎన్నో ఉన్నాయి, మన పని మనం చేసుకుందామని చెప్పేసి ఒక సానుభూతి లాంటి, జస్ట్ ఎగ్జాంపుల్ నేను పేరెంట్స్ గురించి చెప్పిన, బయట వాళ్ళు కూడా మనల్ని తగ్గించడం కోసం, అంటే మనల్ని డిమోటివేట్ చేయడం కోసం కావచ్చు, ఇండైరెక్ట్గా లేకుంటే నీ మీద నిజంగానే ఎఫెక్షన్ ఉండి కావచ్చు, కొంత సానుభూతి అయితే చూపెడతారు. ఆ సానుభూతికి ఈ టైంలో లొంగకండి. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పేసి చాలామంది మనల్ని ఒక సానుభూతికి గురి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ టైంలో నీ ఎమోషన్ని హోల్డ్లో పెట్టేసుకో. నీ ఎమోషన్ కనుక హోల్డ్లో పెట్టుకుంటే నువ్వేం చేయాలో కరెక్ట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ బెండ్ అయినా కూడా నీకున్న ఎబిలిటీని పక్కన పెట్టేసి వేరే రూట్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా ధైర్యాన్ని కోల్పోకు. ఫస్ట్ ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్ కోల్పోతామో మనము ఫస్ట్ ఒక స్టెప్ వేయడానికి ఫస్ట్ భయపడతాం, దాని తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకుంటాం కూడా మనకు అర్థం కాదు. నేనేం చెప్తున్నా, ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోవద్దు. ఫస్ట్ ఈ సిచ్యువేషన్లో ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఈ సిచ్యువేషన్ ఎవరి సానుభూతికి లొంగద్దు, ఎవరి మోటివేషన్స్ కూడా అవసరం లేదు. ఇది మోటివేషన్, నేను చెప్పేదైతే మోటివేషన్ కాదండి. ఎందుకంటే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మనం ఏం చేయాలో మాట్లాడుకోవడానికి. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల పాటు ఈ ఫీల్డ్లో ఉన్నాం. కనీసము మన పరిస్థితులను ఎందుకు ఫెయిల్యూర్ అయినామని చెప్పేసి కొన్ని పరిస్థితులు అంచనా వేసుకోవడం, మనల్ని మనం మన లోపాలను సరిదీసుకోవడం కావచ్చు, మన లోపాలను అంచనా వేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం మనీ స్పెండ్ చేసినాం, అదేవిధంగా టైం స్పెండ్ చేసినాం, ఎన్నో సాక్రిఫైస్ చేసినాం. సో ఇవన్నీ చేసిన సందర్భంలో ఖచ్చితంగా మన టైం అయితే స్పెండ్ చేసినాం కాబట్టి ఎందుకు ఇలా జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరి అనాలిసిస్ వారికి ఖచ్చితంగా చేసుకోవాలి. కేవలం పేపర్ మీదనే కాదు. అంటే ఐ థింక్ అంటే నేను అనేది ఏంటంటే కేవలం మన OMR షీట్ని బట్టి, క్వశ్చన్ పేపర్ని బట్టే కాదు, ఎలాంటి పరిస్థితులకు తగ్గట్టు నేను ఎలా బిహేవ్ చేసినా, ఎందుకు ఫెయిల్యూర్ రావడానికి కారణం ఏంటిది, కేవలం ఎగ్జామేనా, లేకుంటే నా మెంటల్ సిచ్యువేషనా, లేకుంటే ఎకనామికల్ సిచ్యువేషనా, లేకుంటే సోషల్గా నాకేమైనా ప్రభావం పడిందా, ఓకే ఫ్రెండ్ సర్కిల్ ప్రభావం ఏమైనా ఉందా, ఫ్యామిలీ ప్రభావం, ఇట్లా రకరకాలుగా మీరు సొంత అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ టైంలో. ఓకే, మనం మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఎవరి సానుభూతికి లొంగద్దు ఈ టైంలో. ఎందుకంటే నీకున్న ఎబిలిటీని పక్కన పెట్టేసి వేరే రూట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని రోజులు హోల్డ్లో పెట్టేసుకోండి, నీ ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా కూడా. ప్రతి ఒక్కరికి ఉంటుంది, కామన్ అది. ఫస్ట్ లోపాలను పసిగట్టు. అంటే ఫస్ట్ నిజంగా ఈ ఫీల్డ్ నీకు సెట్ అవుతుందా కాదా, అసలు నువ్వు చేసిన మిస్టేక్స్ ఏంది, నిజంగా నీకు కంటెంట్ లేకనే ఫెయిల్యూర్ వచ్చిందా, లేకుంటే నీకు ప్లానింగ్ ఫెయిల్ వల్ల వచ్చిందా, లేకుంటే నిజంగా నీ పరిస్థితులు కరెక్ట్ లేకుండానే వచ్చిందా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ జాబ్ చేస్తూ మనము ప్రిపరేషన్ కొనసాగించాం అనుకోండి, నిజంగా 100% ఎఫర్ట్ పెట్టడానికైతే కొంతవరకు కష్టం. ఎందుకంటే లీవ్లో ఉండి వేరు, లీవ్ పెట్టకుండా జాబ్ చేస్తూ ప్రిపరేషన్ కొనసాగించడం వేరు. అట్లా కూడా జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. కాకపోతే 100% న్యాయం చేయగలుగుతామంటే చేయలేం మనం. ఓకే, అట్లా అంటే నేను అనేది ఏంటంటే మనం లోపాలు ఎక్కడున్నాయో ఫస్ట్ కనిపెట్టాలి, పసిగట్టుకొని దాని తర్వాత ఏం చేయాలను అంటే ఫస్ట్ లోపాలను ఎందుకు పసిగట్టుకోవాలంటే ఫస్ట్ ఇన్ని రోజులు నువ్వు టైం స్పెండ్ చేసినావు, 2 సంవత్సరాలు లేకుంటే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు టైం అయితే స్పెండ్ చేసినావు. మరి ఈ టైం ఇంకా నీకు వేస్ట్ కావద్దు, ఇలాంటి నీ లైఫ్లో ఇంకా టైం వేస్ట్ చేసుకునే పనులు చేయకూడదు అంటే ఇంకా లోపాలను పసిగట్టుకోవాలి.
అది కంటెంట్లో తప్పు ఉందా, లేకుంటే నువ్వు ఎంచుకున్న బుక్స్లో మిస్టేక్స్ ఉన్నాయా, అంటే ప్రాపర్ బుక్స్ తీసుకోలేదా, లేకుంటే ప్రాపర్ గైడెన్స్ తీసుకోలేదా, ప్రాపర్ కోచింగ్ తీసుకోలేదా, లేకుంటే నిజంగానే అన్ని ఫెసిలిటీస్ అన్నీ కరెక్ట్ ఉండి 5-6 సంవత్సరాలు టైం స్పెండ్ చేసి అయినా కూడా జాబ్ రాలేదా? ఇవన్నిటి కారణాలు ఖచ్చితంగా మీరు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కనుక్కుంటే ఏమైందంటే ఫస్ట్ నువ్వేం చేయాలో నీకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి సెట్ అవుతున్నా కాదా, క్వశ్చన్ మార్క్ ఈ టైంలో మాత్రం ఉంటుంది. ఈ టైంలో ఉండడం వేరు, నథింగ్. ఎందుకంటే ఈవెన్ సక్సెస్ రేటు దగ్గర ఉన్న వాళ్ళ అదే పరిస్థితి, సక్సెస్ రేటు చాలా దూరం ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఒకసారి ర్యాంకు దాంట్లో రాలేదు, లిస్ట్లో రాలేదు అంటే మనం ఆల్రెడీ ఏ సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కటి సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే లోపాలను పసిగట్టే ప్రయత్నం చేసిన తర్వాతనే మనము ఈ రూట్కు సెట్ అవుతామా కాదా. ఒకవేళ మరి నిజంగా తొందరపడి డెసిషన్ తీసుకోవద్దు ఈ టైంలో. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ ఉంది అని ఒకరు చెప్తూ ఉంటారు, ఇంకా 1 మంత్లో నోటిఫికేషన్ ఉంది, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు కదా, ఇప్పుడు కష్టపడడానికి ఏమవుతుంది, ఇంకొకసారి ట్రై చేయి, ఇవన్నీ అదర్స్ చెప్తారు. కామన్ ఎందుకు చెప్తారంటే ఈ సిచ్యువేషన్లో ఏదో ఒకటి మనకు చెప్తున్నారు. సానుభూతి అనేది మనకు ఇక్కడ దాదాపు ఏంటంటే ట్రై చేస్తూ ఉంటారు సానుభూతి పొందడం కోసమే. సో అట్లా ట్రై చేయడంలో భాగంగా ఇలాంటి వీడియోస్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, మాటలు కావచ్చు వింటూ ఉంటాం. వీటి టైంలో మనం స్ట్రాంగ్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదానికి బెండ్ కావద్దు. అంటే నేను చెప్పేది ఏంటంటే మోటివేషన్లో భాగంగా చాలామంది ఓకే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు, ఇంత టైం స్పెండ్ చేసినావు, ఎందుకంటే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఓకే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా కదా, ఇంత టైం స్పెండ్ చేసినా కదా, ఇంకొకసారి ట్రై చేద్దాం, పోయేదేముంది. అట్లా ధైర్యంగా ట్రై చేస్తే చేయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే నిజంగా అనాలసిస్ చేసుకొని మళ్ళీ ట్రై చేయండి, అంతే తప్ప ఎలాంటి అనాలసిస్ చేయకుండా రైట్ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం ఏమన్నా కానీ అని చెప్పేసి అట్లా కాదు. ఇప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి టైం ఉంది. నోటిఫికేషన్ వచ్చేది తర్వాత సంగతి, అవి ఎప్పుడో వస్తాయి కావచ్చు, రాస్తారో అయిపోతుంది, దాని గురించి కాదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో భాగంగా మనం డెసిషన్ తీసుకోవాలంటే ప్రాపర్ వేలో ఉండాలి, ప్రాపర్ వేలో మన ఆలోచన అనేది ఉండాలి. ఇక్కడ నేను అదే చెప్తున్నా, రియాలిటీకి దగ్గరగా ఆలోచించాలి మనం. రియాలిటీకి దగ్గర అంటే ఫస్ట్ సపోజ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు మనకి, దాదాపు 6 years నుంచి దాదాపు 5 years ఎబో అవుతుంది, చదువుతున్నాడు. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, ఫ్రెండ్స్ను వాళ్ళని వీళ్ళను అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రెండ్స్ సహకారంతోనే, చాలా మటుకు రిలేటివ్ సహకారంతోనే మ్యాక్సిమం ఆ 4-5 years కూడా దాదాపు ఓన్లీ గ్రూప్స్ ప్రిపరేషన్ మీదనే ఉండడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు రాలేదు. సో రాలేదు. మరి ఇప్పుడు నిజంగా రియాలిటీగా ఆలోచించాలంటే ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అతనికి కావాల్సింది ఏంటంటే కొంత ఫ్యామిలీ స్టేబిలైజేషన్ కోసం కొంత అమౌంట్ అవసరం, ఎకనామికల్గా కొంచెం స్ట్రాంగ్ అవసరం. చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత నిజంగా ఇంకా నీకు ట్రై చేయాలనిపిస్తే అప్పుడు మళ్ళీ నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంతేగాని ఇదే సేమ్ సిచ్యువేషన్లో నేను మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తా, మళ్ళీ ఫ్రెండ్స్ని హెల్ప్ అడుగుతా, మళ్ళీ నేను రిలేటివ్స్ని హెల్ప్ అడుగుతా, కంటిన్యూ చేస్తాను, నాకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది, నాకు ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది అంటే అది గుడ్డి నమ్మకం అవుతుంది. ఎందుకంటే రియాలిటీలో లేదు. రియాలిటీలో ఎందుకు లేదంటే సిచ్యువేషన్ వేరు, మళ్ళీ నువ్వు ఆలోచించేది వేరు. సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వు ఆలోచిస్తేనే రియాలిటీలో ఉన్నట్టు. ఇది ఫ్యామిలీ సిచ్యువేషన్ సంబంధించి. ఇంకొకటి చూస్తే రియాలిటీకి దగ్గర అంటే నిజంగా కంటెంటు చదివి గుర్తుపెట్టుకొని కాంపిటేటివ్ ఫీల్డ్ సూట్ అవుతుందని ఇదా లేదా అనేది ఎవరు చెప్పరు ఎదుటూరు. ఖచ్చితంగా అది మనకు ఐడియా ఉండాలి కొంతవరకు. ఓకే నేను చేయగలుగుతా అనుకున్నప్పుడు ఎలాంటి భయాలు కానీ ఎలాంటి సెకండ్ థాట్ కానీ అవసరం లేదు. ఇక డేర్ మళ్ళీ అయితే పోతుంది. అంతేగాని డేర్ స్టెప్ అనేది వేయాలి. అంతేగాని మళ్ళీ ఫెయిల్యూర్ అవుతుందేమో స్టార్ట్ చేస్తూనే కానీ మళ్ళీ పోతానేమో, మళ్ళీ ఫెయిల్యూర్ అవుతానేమో, ఇలాంటి ఆలోచనతో అస్సలే దిగదు. ఎందుకంటే మళ్ళీ ఫెయిల్యూర్ అనుకుంటుంటే మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సెకండ్ థాట్ అనేది ఉండద్దు. అట్లా నువ్వు డేర్గా స్టెప్ వేయాలనుకుంటేనే ప్రాపర్గా మళ్ళీ ప్లాన్ చేసుకో, మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకో. అది నెక్స్ట్. ఓకే నువ్వు అనుకుంటా కదా సాధించాలనుకుంటే వెంటనే స్టార్ట్ చేయి. రైట్. ఈ టైంలోనే కాకుండా ఇంకా 1 week 10 days కావచ్చు, ఇంకా 15 days కావచ్చు, టైం తీసుకొని ప్రాపర్గా ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే ఫ్యామిలీతోని, అదేవిధంగా ఇంకా ఫ్రెండ్ సర్కిల్ని గైడెన్స్ తీసుకోవడం కావచ్చు. ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీకు పరిస్థితులు అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకుంటే ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎకనామికల్ కావచ్చు, లేకుంటే ఇంకే రకమైన సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకొక 1-2 years 3 years కానీ ఇంకా ట్రై చేయడానికి కూడా అవకాశం ఉంది. మీకు ఏజ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే అందులో తప్పలేదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు టైం స్పెండ్ చేసినప్పుడు ఇంకా కొంచెం టైం స్పెండ్ చేస్తే రాకపోవడానికి ఏం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి, ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే టాలెంటెడ్స్, రాని వాళ్ళు టాలెంటెడ్స్ కాదు అనడానికైతే లేదు. ఎందుకంటే అందరూ మన ఫ్రెండ్స్ లాగే చాలామంది ఫ్రెండ్స్ సర్కిల్ పరిచయం ఉండే ర్యాంకులు వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళు ఏమన్నా ఎక్కడో తయారు చేసిన బుక్స్ ఏం చదవలేదు, ఎక్కడి నుండో రాలేదు. అందరూ మానవ మాతృలే, అందరూ ఒక ప్లాన్ ప్రకారం చదివిన వాళ్ళే, అందరూ కూడా ప్రాపర్గా చదివిన వాళ్ళే. బట్ ఏంటంటే ఇక్కడ
కొంచెం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంతమందికి మాత్రమే సక్సెస్ వచ్చింది, కొన్ని సిచ్యువేషన్లో కొంతమందికి సక్సెస్ రాలేదు. అదొకటే మైండ్లో పెట్టుకోవాలి. అంతేగాని నేను జీరో, నాకేం రాదు, ఈ సిచ్యువేషన్లో ఇలాంటి దిగజారే మానసిక స్థితి అనేది వస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగానే మనం ఈ క్లాస్ అనేది అంటే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో దానికి అనుగుణంగా ఇంకా మీరు మెంటల్గా ఇంకా డిస్టర్బ్ అవుతున్నారు అనుకుంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, కాకపోతే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, హాయ్ అని చెప్పేస్తే నేను నంబర్ ఇస్తాను, మాట్లాడవచ్చు మీరు, నో ప్రాబ్లం. సో ఇది మనకి దీనికి సంబంధించిన వీడియో. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సిచ్యువేషన్లో మీరు ఇప్పుడే డెసిషన్ తీసుకోవడం అని కాదు, కానీ ఇంకో కొంచెం ఒక 1 వీక్ 10 డేస్, ఎందుకంటే ఇప్పుడే వచ్చినాయి రిజల్ట్, నిన్నటి వరకు గ్రూప్ 3 రిజల్ట్ రావడం జరిగింది. సో కొంతవరకు కొంచెం గ్యాప్ తీసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. దాని తర్వాత ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు సంబంధించిన గైడెన్స్ కావచ్చు, ఇంకెవరినన్నా ఇప్పుడు వచ్చిన ర్యాంకర్స్ నుంచి గైడెన్స్ కావచ్చు, ఇంకెవరి నుంచి అయినా గైడెన్స్ తీసుకొని ప్లాన్ చేసుకోండి. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదు అనుకుంటే నాకు సెకండ్ రూట్ ఎంచుకుంటా, ఇక ప్రిపరేషన్ అనేది మనతో కాదు పాసిబుల్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినామంటే 100% దానికి న్యాయం చేసేటట్టు ఉంటేనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ 1-2 ఇయర్స్ అనేది మామూలు విషయం ఏమో, టైం ఏం కాదు. ఒక్కొక్కరు 3 సంవత్సరాలలో దాదాపు ఎంతలన్నా సంవత్సరానికి ఒక 5-6 లక్షలు సంపాదించుకున్న 15 లక్షలు సంపాదించుకోవచ్చు. అంటే ఏ జాబ్ చేసి అయినా కూడా సంపాదించుకునే అవకాశం ఉన్నది. ఇక్కడ మనం అమౌంట్ మ్యాటర్ అనే కాదు, ఇక్కడ టైం అనేది మళ్ళీ రాదు. ఒకటి ఈ టైంలో మనము ఏజ్ని బట్టి కూడా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏజ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటే మనం ఒక జాబ్ చేస్తూ ప్లాన్ చేసుకొని మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కానీ ప్రిపరేషన్కి 100% న్యాయం చేయాలనుకుంటేనే రండి. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా అక్కడ దాకా రీచ్ కాలేకపోతున్నాము అంటే దానికి నిజంగా ప్రాపర్ ప్లాన్ అవసరం. ఓకే, దానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ప్రిపరేషన్కి. ఓకే, ఇవన్నీ చాలా థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. కాకపోతే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి నేను ఫైనల్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.